నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ సంఘాల నాయకులు తురుగా శ్రీరామ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హిందూ పురాణాలకి సంబంధించి, హిందూ దేవుళ్ళు, హిందూ దేవతలకు సంబంధించి జరుగుతున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా మనం దేవుళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు వాడకూడదు. బట్ దురదృష్టవశాత్తు ఈ జరుగుతున్న విషయాలు చూస్తుంటే మాట్లాడాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. నా అన్వేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన హిందూ పురాణాల ప్రకారం హిందూ దేవతల పైన కూడా రేపులు జరిగాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యలకు సంబంధించి? ఇది చాలా దుర్మార్గం అండి. అతనికి ఏమాత్రం నాలెడ్జ్ లేనట్టుంది, లేదంటే అహంకారంతో మాట్లాడుతున్నాడా, రెండితో ఏదో మొత్తానికి. అతను సీతాదేవికి, ద్రౌపదికి రేపులు జరిగినాయి, వాళ్ళు ఏ టీషర్ట్ వేసుకున్నారు, రేపులు జరిగినాయి అంటున్నారు. రేపులు జరగడండి. రేపులు అంటే ఈ పురాణాలని, హిందూ దేవి దేవతలకు సంబంధించిన గాథల్ని వక్రీకరించి మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా అతను చేస్తున్నాడు. ఇది హిందూ సమాజానికి ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. అది మాత్రమే కాకుండా వాళ్ళు మహాపతివ్రతలు అని చెప్పి పురాణాల్లో చెప్పిన మహాపతివ్రతల్లో వాళ్ళిద్దరు ఉన్నారు. అలాంటి పతివ్రతలు వాళ్ళు రేపులు జరిగిన వాళ్ళ మీద ఇతను మాట్లాడడం ఏదైతే ఉందో హిందూ సమాజానికి ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇతను ఖచ్చితంగా శిక్షార్హుడు. సో ఇతని మీద ఇప్పుడు మహిళా కమిషన్ లో 2 రాష్ట్రాల్లో మహిళా కమిషన్ దీని మీద రెస్పాండ్ అవ్వాలి. అది కాకుండా అతను శివాజీ గారి తల్లిని లకారాలతో మాట్లాడాడు. అంటే శివాజీ గారి తల్లి ఏం తప్పు చేసింది, శివాజీ మీద కోపం అంటే శివాజీ గురించి మాట్లాడాలి, కానీ లకారాలతో మాట్లాడితే తల్లి గారి క్యారెక్టర్ నే అతను అసాసినేషన్ చేసినట్లయింది. ఒక చిన్న మాట ఏదో దొరికిందని శివాజీని వీళ్ళు మహిళా కమిషన్ పిలిచి ఆయన మీద చర్యలు తీసుకున్నారు, నోటీసులు ఇచ్చారు. సంతోషం, నేనేం కాదను, వెరీ గుడ్, చాలా బాగా పనిచేశారు మీరు. అలాంటిది లకారాలతో మాట్లాడితే ఈ నాన్ వేషన్ నేతలు లకారాలతో మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేస్తే 2 రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు ఏం చేస్తున్నాయి, ఎందుకంటే సుమోటోగా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇది హిందువులుగా మా ప్రశ్న. ఇమ్మీడియట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 మహిళా సంఘాలు, 2 చోట్ల ఉన్న మహిళా కార్పొరేషన్లు వీటి మీద ఖచ్చితంగా మహిళా కమిషన్లు 2 కూడా నాన్ వెజ్ మీద చర్యలు తీసుకోవాలి, అతను నోటీసులు ఇవ్వాలి, అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఇది హిందువులుగా మా డిమాండ్. సార్, సాధారణంగా కొన్ని విషయాలు సొసైటీలో చాలా సెన్సిబుల్గా చూస్తూ ఉంటాం, ముఖ్యంగా మతాలకు సంబంధించి, దేవుళ్ళకు సంబంధించి, దేవతలకు సంబంధించి. అలాంటి విషయాలను ఇంత బహిరంగంగా ఎలా పడితే అలాగా, అంటే ఓన్లీ ఇక్కడ నాన్ వెజ్ మాత్రమే కాదు, వేరే వాళ్ళని ఉద్దేశించి కూడా నేను చెప్తున్నాను. సోషల్ మీడియా, ఇండివిజువల్ జర్నలిజం పేరుతో కొంతమంది హిందూ పురాణాలకు సంబంధించి, హిందూ ఇతిహాసాలకి సంబంధించి బూతులు తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తిడుతున్నారని కూడా కాదు, బూతులు ఉంటున్నాయి అందులో. అవును, అలాంటి ఇక్కడ మన ప్రభుత్వాలు ఇందులో విఫలమవుతున్నాయి. ఇక్కడ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఇలా మాట్లాడే వాళ్ళు మతాల మధ్య విద్వేషాన్ని రాజేస్తున్నారు, లేదంటే ఒక మతానికి సంబంధించిన దేవీ దేవతల గురించి ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతున్నారు, లేదంటే వక్రీకరించి మాట్లాడుతున్నారు. అంటే ఆ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, మతాల మధ్య విద్వేషం కలిగించే ప్రయత్నం చేసినా అలాంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకంటే చర్యలు తీసుకోవట్లేదు? 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఎందుకని చేష్టలుడికి అలా కూర్చుండిపోయినాయి? పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, పనిచేస్తుందా, పనిచేయట్లేదా? లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులకి తాబేదారులుగా పనిచేయడానికి మాత్రమే పనిచేస్తారు, కానీ ఇలా హిందువులకు సంబంధించిన విషయంలో, హిందూ దేవీ దేవతలకు సంబంధించిన విషయంలో చట్టాలను అమలు చేయడానికి పోలీస్ వ్యవస్థకి చేతులు రావట్లేదా? ఎందుకని చేతులు రావట్లేదు? దీనికి పోలీస్ వ్యవస్థ మొత్తం సమాధానం చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులకి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాళ్ళ మీద డైరెక్ట్ గా వీడియోలు రిలీజ్ చేస్తుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకవేళ మీరు చర్యలు తీసుకోకపోతే మేమేం చర్యలు తీసుకోవాలో మేము చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలు వ్యవస్థలు విఫలమైతే అప్పుడు మా ధర్మం ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. ఓకే, అంటే మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరికైనా ఒక మనోభావం ఉంటే దాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ కూడా ఉంది, కాదనలేం. కానీ పరాయి మతస్థులను లేకపోతే పరాయి ఆచారాలను వక్రీకరిస్తూ ఎలా పడితే అలా, ఏది పడితే అది బూతులు మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళలను అగౌరవపరుస్తూ, దేవతలను అగౌరవపరుస్తూ మాట్లాడడం అంత ధైర్యం చేసేంత ఎందుకు వస్తుంది అంటారు? ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటారు?
ఎలా మాట్లాడగలుగుతున్నారంటే చట్టాలు వీళ్ళకి పని చేయట్లేదు, పోలీసులు వీళ్ళ జోలికి రావట్లేదు, ప్రభుత్వాలు వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వీళ్ళని విశృంఖలంగా వదిలేశారు, అచ్చోసిన ఆంబోతులు వదిలేసినట్టు వీళ్ళని వదిలేశారు సమాజంలో. చట్టాలు చర్యలు తీసుకుంటుంటే ఇంకొకటి చేయదు. ఎప్పుడైతే చర్యలు తీసుకోవట్లేదో పర్లేదు, మన ఇష్టం, మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ మనం సెక్యులర్ అని పేరు చెప్పి మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు అమలు చేస్తున్న ప్రభుత్వాల్లో ఉన్నాం కాబట్టి మనం హిందువులు ఏం మాట్లాడినా కూడా మనకి చెల్లుబాటు అవుతుంది. మనం ఎవరేమన్నా ధైర్యంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అందుకనే ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మహిళా కమిషన్ 2 ఈ మీద చర్యలు తీసుకోవాలి, పోలీసు డీజీపీలు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఒకవేళ ప్రభుత్వాలుగా, పోలీసులుగా, మహిళా కమిషన్లుగా మీరు విఫలమైతే అప్పుడు మా ధర్మం ప్రకారం మేము ఏం చేయాలో చేస్తాం. అండ్ ఒక ప్రధాన మతానికి సంబంధించిన వారు వేరే మతస్థుల మహిళలపై మనం ఒక రకంగా చెప్పాలంటే అంటే అలా అర్థం వచ్చేటట్టు ఎక్కువగా రేప్స్ చేశారు అని కూడా అన్వేష్ గారు అనడం మనం చూసాం. ఆయన బహిరంగంగానే వీడియో రిలీజ్ చేశారు. 60,000 మంది మహిళల మీద హిందువులు రేపులు చేశారని చెప్పాడు అతను. కేవలం 2025 ఒక 1 year లోనే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. సో అందువల్ల అతన్ని ఇమ్మీడియట్ గా పిలవాలి, మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా పిలిచి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో సేకరించాలి. పోలీసులు కూడా అతన్ని పిలవాలి, పిలిచి అతని దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో సేకరించాలి. ఒకవేళ అతని ఆధారాలు చూపించలేకపోతే అతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. పైగా హిందువులు అన్ని చేసింది హిందువులే అని చెప్తున్నాడు. చేసింది కూడా, ఆ రేపులు కూడా ముస్లింలని, క్రిస్టియన్లని కూడా రేపులు చేశారట హిందువులు. అతను ఆ వీడియోలో చెప్తున్నాడు. సో వీటికి అతని దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉంటే అతనికి పర్వాలేదు, లేకపోతే అతని ఆధారాలు చూపించలేకపోతే మాత్రం ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి, మహిళా కమిషన్ కానీ లేదంటే పోలీసులు కానీ. ఒకవేళ నిజంగా అతన్ని ప్రూఫ్లు చూపించాడు అనుకోండి, అప్పుడు ఎవరైతే 60,000 మంది చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు, దానికి సమాధానం కూడా ఇదే పోలీసులు చెప్పాలి, ఇదే ప్రభుత్వాలు చెప్పాలి, ఇదే మహిళా కమిషన్ చెప్పాలి. రెండింటిలో ఏదో దానికి సమాధానం చెప్పండి. అతను చెప్పింది మీరు సమర్థిస్తారా, లేదంటే హిందువులు మీరు రెచ్చగొట్టాడు, మొత్తం మతాల మీద విద్వేషాన్ని సృష్టించాడని కేసులు పెడతారా? రెండింటిలో ఏదో తేల్చండి. ప్రభుత్వాలు అయినా సరే, పోలీసు వ్యవస్థ అయినా సరే, లేదంటే మహిళా కమిషన్ అయినా సరే. ఇది హిందువులుగా మా డిమాండ్. ఓకే, శ్రీరామ్ గారు, ఇప్పుడు అన్వేష్ గారు మాటల ప్రకారం ఇంతకుముందు మీరు ఎవరైతే దేవతలు ఉన్నారో, సీతాదేవి గారు కావచ్చు, ద్రౌపది, వీళ్ళ మీద కూడా రేప్ అటెంప్ట్ జరిగింది అంటూ పురాణ ఇతిహాసాలలో నుంచి పేర్లు తీసి మాట్లాడుతున్నారు అని అంటే వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఓకే, మీరేమంటారు? అసలు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? ఏం చెబుతుంది అసలు? అతనికి ఏమి లేదు, ఆప్నాలజీ మాటలు అతను ఏదో సెన్సిటేషన్ చేయాలి అంతే. అతను వీడియోలు మీరు ఎప్పుడైనా చూడండి, ఆ వీడియోలన్నీ ప్రపంచాద్రి అని చెప్పి తిరుగుతూ అతను ఏం చేస్తుంటాడు, అమ్మాయిలతో తిరిగే వీడియోలన్నీ పెడుతుంటాడు. ఒక్కొక్క రీజన్లో ఒక అమ్మాయితో తిరుగుతురా అని చెప్పి మళ్ళీ అమ్మాయిలకి ఇతను ఏదో ఆ పాప ఈ పాప అని చెప్పి పేర్లు పెట్టి వాళ్ళతో తిరుగుతూ ఆ వీడియోలు పెడతాడు. అంటే ఏదో ఒక సెన్సేషన్ చేసి అతను ఏదో రకంగా మొత్తం అట్రాక్షన్ తెచ్చుకొని సబ్స్క్రైబర్లు తెచ్చుకోవాలి, వ్యూస్ తెచ్చుకోవాలి, దాంతో డబ్బులు రావాలి. అతనే చెప్తాడు, నాకు సంవత్సరానికి 8 కోట్లు వచ్చినాయి, ఇంకా 8 కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి చెప్తుంటాడు. అంటే ఆ డబ్బు సంపాదన కోసం ఇతను ఎంతకైనా దిగజారుతున్నాడు. ఇప్పుడు అదే డబ్బు సంపాదన కోసం సెన్సేషన్ చేసి మొత్తం ఎక్కువ మంది చూసేలాగా చేసి, అతను వీడియోలు చూసేలాగా చేసి దాంతో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ రోజు సీతాదేవి మీద కూడా దుష్ప్రచారం చేసే స్థాయికి అతను దిగజారిపోయాడంటే ఇంకా చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో అతను చూస్తూ ఊరుకోవడానికి వీలు లేదు. ఒకవేళ మీరు గనక విఫలమైతే ఈ హిందువుల మీద అన్యాయంగా 60,000 మంది రేపు చేయారని చెప్పి ఏదైతే మాట్లాడి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడో, లేదంటే హిందువుల మీద అభాండాలు వేసే ప్రయత్నం చేశాడో, లేదా హిందూ దేవీ దేవతల మీద ఇష్టారాజ్యంగా వక్రీకరణ చేశాడో అతని మీద ఖచ్చితంగా ఒకవేళ మన వ్యవస్థలో ఉన్న ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, పోలీస్ వ్యవస్థ కానీ, మహిళా కమిషన్లు కానీ, ప్రభుత్వాలు కానీ విఫలమైతే మీరు రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన పని మీరు చేయకపోతే మా ధర్మం ప్రకారం మేము చేస్తాము. ఈ రోజు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా హిందూ ఫత్వాని మేము జారీ చేస్తాం అతని మీద. ఖచ్చితంగా హిందువులందరూ మేము ఫత్వాని జారీ చేసిన తర్వాత హిందువులందరూ కూడా దాన్ని అమలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఉద్యుక్తులవుతారు. అతను ఎక్కడ కనబడితే ఈ దేశంలో ఉండకపోవచ్చు, అతను వేరే వేరే దేశాల్లో తిరుగుతాను, నా ఇష్టారాజ్యంగా నేను మాట్లాడతాను, వీడియోలు పెడతాను, హిందూ దేవీ దేవతలను తిడతాను, లేదంటే హిందూ ప్రవచనకర్తలందరినీ నా ఇష్టం బూతులు తిడతాను అంటే
హిందువులు చూస్తూ ఊరుకోరు. ప్రతి దేశంలో హిందువులు ఉన్నారు. ఏ దేశంలో అతను ఎక్కడ ఎదురుపడినా సరే ఫత్వాని అమలు చేయడానికి హిందువులు సిద్ధపడతారు. ఎస్, మీ దగ్గర నుంచి హిందూ పక్వా గురించి వింటూనే ఉన్నాం. ఏంటి సార్ అది? మీరు ముస్లింలు జారీ చేసే ఫత్వా ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారో హిందువులు జారీ చేసే ఫత్వాని కూడా అలాగే, వాళ్ళు ముస్లింలు జారీ చేసే ఫత్వా మేము అందరికీ అర్థం అవడం కోసం అదే ఫత్వా అనే పదాన్ని హిందూ ఫత్వా అని చెప్తున్నాం. ఏముంది హిందూ పక్వాలో? మేము ఒక పిలుపునిస్తే ఆ పిలుపుని అమలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఉద్యుక్తులు అవుతారు. ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఫత్వా మీకు సూచన చేస్తుంది. ఆ ఫత్వా చేసిన సూచన ప్రకారం హిందువులందరూ నడుచుకుంటారు. మన ధర్మం ఏదైతే చెప్పిందో, మన శాస్త్రాలు ఏవైతే చెప్పాయో, దైవ దూషణ చేసే వాళ్ళ విషయంలో ఎలా వ్యవహరించాలో అలాగా వ్యవహరించమని ఫత్వా సూచించిన ప్రకారంగా హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ వ్యవహరిస్తారు. దానికి ఇతను సిద్ధంగా ఉండాలి. ఈ అన్వేషణ నేతలు సిద్ధంగా ఉండాలి. ఏ దేశంలో ఉన్నా, ప్రతి దేశంలో ఈరోజు హిందువులు ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడ ఇతను ఎదురుపడినా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజమైన హిందువులందరూ కూడా ఆ ఫత్వాని అమలు చేస్తారు. ఓకే, మీ హిందూ పక్వా అని అంటున్నారు, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అంటున్నారు. ఏముంది హిందూ పక్వాలో? ఏం పెట్టారు మీరు? ఏముంది అనేది ఇప్పుడు సమస్య కాదండి. ముందు మేము ప్రజాస్వామ్యబద్ధంగా జీవించే ప్రభుత్వాల్లో మేము జీవిస్తున్నాం. సెక్యులర్ ప్రభుత్వాల్లో మేము జీవిస్తున్నాం. అందువల్ల రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ప్రభుత్వాలు, అలాగే వ్యవస్థలు, మహిళా కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వీటిని పనిచేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అతని మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. వ్యవస్థలు ఫెయిల్ అయిన సందర్భంలో అప్పుడు మేము ఏం చేయాలో అది చేస్తాం. అప్పుడు అందులో ఏముందో చెప్తాం. ఓకే, ఇప్పుడు ఎందుకు కొంతమంది ఇండివిజువల్ జర్నలిజం పేరుతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసినట్లయితే హిందూ దేవీ దేవతలు, పురాణాలు, దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడడానికి 2 రీజన్స్ మాట్లాడుతున్నారు. ఒకటి, మొట్టమొదటిగా హిందువులే వేరే మతస్థులకు సంబంధించి ఒకలాంటి కించపరిచే మాటలు, అంటే వేరే మతానికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మైక్ ముందు కూర్చోబెట్టి ఏదైనా ఒకటి చూపించి, ఒకటి ఇచ్చి, ఇప్పుడు మీరు ఇది తిన్నారా, మీకు ఏమైంది, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఇలా వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ మతానికి సంబంధించిన ఆచారాలను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం వల్ల మరికొంతమంది కావాలనే ఇలాంటి బాణాలు వేస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తుంది. మీరు ఏకీభవిస్తారా? మేము అడిగేది ఏంటంటే, ముందు హిందూ ధర్మం మీద దాడి చేసింది ఎవరు? ఇది ప్రధానమైన ప్రశ్న. మీ పుస్తకాల్లో మీరు ఏం రాసుకున్నారు? ఏదైతే ఈ దేవుడి దేవతల్ని విగ్రహారాధన చేసే వాళ్ళని మీరు చంపేయాలి, ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలని చెప్పి మీ పుస్తకాల్లో రాసుకున్నారా లేదా? మీ ప్రవచనకర్తలే వాటిని ఒప్పుకున్నారు. అనేకమైన వీడియోలు ఉన్నాయి. విగ్రహారాధికులు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయమని మీ ప్రవచనకర్తలు మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. అంటే హిందూ ధర్మం మీద మొదటి దాడి చేసింది ఎవరు? మీ పుస్తకాల్లో మీరు ఈ రోజు కాదు, మీరు ఎప్పుడైతే పుస్తకాల్లో రాసుకున్నారో ఆ రోజే మీరు హిందువుల మీద దాడి మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు మొదలు పెట్టింది ఎవరు? హిందువుల మీద దాడి మొదలు పెట్టింది ఎవరు? ఇప్పుడు హిందువుల మీద ఏదో తోచేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? మత మార్పిడిలు చేసింది ఎవరు? ఈ దేశంలో వచ్చిన మత మార్పిడి చేసింది ఎవరు? ఇస్లామిక్ స్టేట్లుగా చేసేయడానికి, ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడానికి మీరు అక్కడి నుంచి మొఘల్ సుల్తాన్ వచ్చి ఇక్కడ చేసింది ఏంటి? ఎవరు దాడి చేశారు? ఈ దేశంలో ఉన్న హిందువులు వెళ్ళి మొఘలుల మీద దాడి చేశారా? ఇస్లాం మీద దాడి చేశారా? ఇస్లాం గాని మొఘలు గాని వచ్చి ఇక్కడ ఈ దేశం మీద హిందువుల మీద దాడులు చేసి, ఇక్కడ రాజ్యాలన్నింటినీ ఆక్యుపై చేసి, ఇక్కడ ఉన్న మహిళలను చెరబట్టి వాళ్ళందరినీ మతం మార్చి అలా చేసింది ఎవరు? దాని తర్వాత క్రిస్టియన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చర్చిని పెట్టి మత మార్పిడిలు ఎందుకు చేశారు? ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళి మత మార్పిడిలు చేశారా? వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ దేశం మీద మత మార్పిడిలు చేశారా? మా దేవి దేవతలు పనికిరాని వాళ్ళని, ఏ మహిమలు లేని వాళ్ళని మీ పుస్తకాల్లో రాసి మీరు రోజు గుడుల దగ్గర కూడా వచ్చి ప్రచారం చేసి మీరు మత మార్పిడిలు చేస్తున్న వాళ్ళు ఎవరు? హిందువులు చేస్తున్నారా, క్రిస్టియన్లు చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. శ్రీరామ్ గారు, ఇక్కడ మనం ఒక పాయింట్ దగ్గర మాట్లాడదామండి, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దేవుడు అనేవారు, ఇప్పుడు ఇది నేను అంటున్న మాట కాదు, కొంతమంది చెబుతున్న ఆరోపణ, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. దేవుడు అనేవారు ఒక్కరే. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని సృష్టించింది, ఈ సృష్టిని క్రియేట్ చేసింది ఒక దేవుడు.
అది ఎవరైనా కావచ్చు, దేవుడు ఒకరే ఉంటారు. మీ నమ్మకాల ప్రకారం, ఎవరి వాళ్ళ నమ్మకాల ప్రకారం ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉన్నారు, మొత్తం సృష్టి అంతా చేసింది అల్లా అనే నమ్ముతూ ఉంటారు, అంటే దేవుడు ఒక్కడే అల్లా. అదే క్రిస్టియానిటీని తీసుకున్నాం అనుకోండి, జీసస్ ఒక్కరే ఈ సృష్టి అంతా క్రియేట్ చేశారు, ఆయన ఒక్కరే దేవుడు అంటారు. హిందువులు కూడా బ్రహ్మ మాత్రమే సృష్టి అంతా క్రియేట్ చేశారు, సో బ్రహ్మే ఈ సృష్టికర్త అంటుంటారు. కానీ ఎవరి రూపాలో ఎవరికి సంబంధించిన మతాల నమ్మకాల ప్రకారం వేరే వేరే పేర్లు చెబుతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండే దేవుడైతే ఒక్కరే కదా సాధారణంగా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇంతకుముందు, ఎవరు మత మార్పిడులు చేస్తున్నారు. మనం తిరుపతిలో తిరుమల అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తాం, ఫారినర్స్ వాళ్ళు, అంటే ఒక క్రిస్టియానిటీ బేసిక్ మీద వచ్చిన వాళ్ళు అని అంటారు. చాలా అందంగా చీరకట్టులో ఉంటారు, బొట్టు పెట్టుకుంటారు, వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ లేకపోతే వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూస్తాము, చూడముచ్చటగా ఉంది అని మాట్లాడుకుంటాం. మరి అక్కడ మత మార్పిడి జరగలేదా? ఒక క్రిస్టియన్ బేసిక్ ఉన్న వాళ్ళు హిందూగా మారితే అది మత మార్పిడి కాదా? మత మార్పిడి, మతం ఎవరైనా మారచ్చు, దీంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మీరేమన్నారు, ఎవరు మత మార్పిడి చేశారు అని అంటున్నారు. మరి మతం ఎవరైనా మారచ్చు కదా? ఖచ్చితంగా మారచ్చు. మరి అలాంటప్పుడు ఎందుకు మత మార్పిడులు జరుగుతున్నాయి అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నారు? అదే చెప్పేది వినండి, పూర్తిగా వింటే మీకు అర్థం అవుతుంది. మతం ఎవరైనా మారచ్చు, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజ చేసుకోవచ్చు. కానీ బలవంతపు మత మార్పిడి చేయడానికి వీలు లేదు. నేను చెప్పిందేంటి, వేరే దేశాల నుంచి వచ్చిన ఇస్లాంకి సంబంధించిన బహమనీ సుల్తాన్లు కానీ మొఘళ్ళు కానీ ఈ దేశం మీద దాడి చేసి బలవంతంగా మత మార్పిడి చేశారు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. తర్వాత రెండోది, ఇక్కడ దేవాలయాల దగ్గరికి వచ్చి ప్రతి ఇళ్లకి వచ్చి, హిందువుల ఇళ్ల దగ్గరికి వచ్చి నీ దేవుడు అట్లా, నీ దేవుడు ఇట్లా, మా దేవుడు ఇంత గొప్పవాడు అని చెప్పి ప్రచారాలు చేసి ప్రలోభ పెట్టి మత మార్పిడి చేయడానికి వీల్లేదు. అలా చేస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. స్వచ్ఛందంగా మనం ఎవరైనా సరే ఏ దేవుడైనా అనుసరించవచ్చు, ఏ మతాలైనా అనుసరించవచ్చు, దానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. అందువల్ల బలవంతపు మత మార్పిళ్ళు కానీ ప్రలోభ పెట్టి మత మార్పిళ్ళు చేయడానికి కానీ నేను వ్యతిరేకం. ఇంకా మీరు చెప్పిన దేవుడి గురించి మాట్లాడదాం. మీరు చెప్పే ఇస్లాంలో అల్లానే దేవుడు, ఎస్ కరెక్ట్. కానీ మరి మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడుకుంటే అతన్ని కూడా దేవుడు అంటున్నారు కదా. అతనికి సంబంధించిన విషయాల మీద కూడా ఎవరు ఏం మాట్లాడడానికి వీల్లేదని చెప్తున్నారు కదా. మరి దానికి ఏమంటారు? ఈ దేశంలో నూపుర్ శర్మ ఎందుకు శిక్షకు గురైంది? మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినందుకు శిక్షకు గురైంది. అది కూడా వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు ఏం రాసుకున్నారో దాన్ని మాట్లాడినందుకు ఆవిడకి శిక్షకు గురైంది. అదే సందర్భంలో మీరు జీసస్ అన్నారు. జీసస్ కాదండి, జీసస్ కాదు, యెహోవా దేవుడు, ఆయన బిడ్డ ఈయన అని చెప్తారు. మరి జీసస్ గురించి మాట్లాడుతుంటే మరి ఎందుకని శిక్షకు గురవుతున్నారు? దేవుడు మరి ఒకడే అయితే యెహోవా దేవుడు అన్నారు కదా, మరి జీసస్ దేవుడు అట్లా అయ్యాడు? ఇవన్నీ మేము మాట్లాడట్లా. మీకు ఒక విషయం చెప్తా. మీకు ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఒకడే, కానీ ఆయనకి అనేక కిరణాలు ఉన్నాయి. అమెరికాలో ఒకే సందర్భంలో ఒక కిరణం పడుతుంది, ఇండియాలో ఒక కిరణం పడుతుంది. అక్కడ అంటే అక్కడున్న దేవుడు, అక్కడున్న సూర్యుడు వేరు, ఇక్కడున్న సూర్యుడు వేరు కాదు. అలాగే మన హిందువులందరం కూడా, హిందువులు 30 దేవతలు పూజ చేస్తాం. అంటే ఒక్క సందర్భంలో ఒకే దేవుడికి సంబంధించిన శక్తిని మనం ఆ ప్రకృతితోటి మమేకం చేసి దాన్ని మనం పూజిస్తాం. చెట్టుని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, ఇంకా ఏది కనపడితే దాని వల్ల పాముని పూజిస్తాం, ఒక కోతిని పూజిస్తాం. అంటే మనం ప్రతి దాంట్లోనూ కూడా మనం దేవుడిని చూస్తాం. వాళ్ళలాగా ఒకే దేవుడు వాడు తప్ప మిగతా అందరిని చంపేయండి ఈ మాట్లాడడం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడిలోనూ మేము దేవుణ్ణి చూస్తాం. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జీవిలోనూ ఒక్కొక్క దేవుణ్ణి మేము ఆపాదించుకుని వాళ్ళందరినీ గౌరవిస్తాం, వాళ్ళందరినీ పూజ చేస్తాం. దీని వెనకాల పోయినంత సైన్స్ ఉంది. ఏంటంటే ఈ రోజు ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క జీవి కూడా వేరే జీవి వల్ల నష్టానికి గురి కాకూడదు, చంపబడకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి జీవికి ఒక దేవి దేవతను ఆపాదించాం. చెట్టు పుట్టలతో సహా ప్రతి దానికి ఒక దాన్ని ఆపాదించాం. అంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును కొట్టాలంటే అయ్యో ఈ చెట్టు పలానా దేవత ప్రతిరూపం కదా, దీన్ని మనం కొట్టకూడదు అన్నది ఆ మనిషికి రావాలి. అలాగే ఒక జీవిని చంపేటప్పుడు కూడా అయ్యో ఈ జీవి ఫలానా దేవతకి ప్రతిరూపం కదా అని చెప్పి అతను ఆ జీవిని అన్యాయంగా హింసించకూడదు. ఇలాంటివన్నీ కూడా మనం శాస్త్రీయంగా మనం నేర్చుకుని మనం ఈ ప్రపంచానికి చెప్పాం. మిగతా మతాలకి ఈ మతానికి సంబంధం లేదు.
మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని రక్షించడం కోసం పుట్టిన మతం ఇది. అందుకే ఇది సనాతన మతం. సనాతనం అంటే వీళ్ళు చెప్పే పుస్తకాల్లో రాసుకున్న మతాల కన్నా కూడా ఇంకా చాలా చాలా సంవత్సరాల ముందు. వీళ్ళు ఏదో కొంతమంది మాట్లాడతారు బల్లపరుగుగా ఉంది భూమి అని, ఈ రోజు కూడా మాట్లాడే మతాలకి మన మతానికి సంబంధం ఏంటి అంటే ఎప్పుడు సనాతనంగా ఎప్పుడో మనం చెప్తాం మనం ఎప్పుడో గ్లోబ్ భూమిని మనం సృష్టించాం, రౌండ్ గా చూపించాం. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. 6000 సంవత్సరాల క్రితం మాత్రమే భూమి పుట్టిందని ఈ రోజుకి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లక్షల సంవత్సరాల క్రితం మన దేవి దేవతల బొమ్మలు ఈ రోజుకి దొరుకుతున్నాయి. అంటే ఎవరిది సరైన మతం, ఎవరిది సరైన దృక్పథం? దీని గురించి అర్థం చేసుకోకుండా మా మీద దాడులు చేసే వాళ్ళ మీద మాత్రమే మేము మాట్లాడుతున్నాం. శ్రీరామ్ గారు ఇప్పుడు హిందూ దేవుళ్ళు దేవతలకి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది, జరిగిన విషయాలు ఇవన్నీ ఓకే, ఒక నమ్మకం ఉంది, దాన్ని ఫాలో అవుతున్నారు అత్యంత భక్తి విశ్వాసాలతో. అలా ఎవరి మతానికి సంబంధించినది వాళ్ళు వాళ్ళ భక్తి విశ్వాసాలతో నమ్ముతూ ఉన్నప్పుడు మీరేదో చేశారని వాళ్ళు ఏదో చేశారని మనము ఇంకేదో చేశారని ఇలాగా ఎప్పటి వరకు ఇవి చినికి గాలివానలా మార్చే పరిస్థితి వస్తుందా? సో ఎవరైనా స్టార్ట్ చేయనివ్వండి, ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు. మనది రాజ్యాంగబద్ధమైన దేశం, ప్రజాస్వామ్యం ఉంది మన దగ్గర. ఎక్కడో ఒక చోట ఇది తప్పు అని ఖండించుకుంటూ ముందుకు వెళ్ళాలా? లేదు అని అంటే మీరు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తాం అనుకుంటూ ముందుకు వెళ్తామా? ఏది ఆరోగ్యకరం అంటే హెల్తీ సొసైటీకి ఇంపార్టెంట్ అని మీరు ఏదంటారు? ఏం చేయాలి ఇప్పుడు? మీరు చెప్పారు ప్రజాస్వామ్యం అని. ప్రజాస్వామ్యంలో సెక్యులర్ అని కూడా రాసుకున్నారు. సెక్యులర్ అని రాసుకున్నప్పుడు అన్ని మతాలను సమానంగా చూడాలి, ఖచ్చితంగా గౌరవించాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి భక్తి విశ్వాసాలపైన గౌరవంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది. అదే అంటున్నా, ఎందుకు ఆ లైన్ క్రాస్ చేసి హిందూ దేవి దేవతలు పురాణాలపైన ఇలా మాటల దాడి చేయడం? అక్కడ కూడా ఉండేది మహిళే, అక్కడ కూడా బూతులు తిడుతూ మాట్లాడడం. అదేనండి. ఇప్పుడు మరి మన రాజ్యాంగం చట్టాలని మనం రాసుకున్నాం కదా, రాజ్యాంగం ప్రకారం మనం కొన్ని చట్టాలని రాసుకున్నాం కదా, వాటిని అమలు చేయండి. మేము అనేది అదే కదా. సరే, మరి ఇంతమంది మెజారిటీ ఉన్న హిందూస్ ఉన్నప్పటికీ ఇలా మాట్లాడే వాళ్ళ పైన ఎటువంటి కేసులు నమోదు కావట్లేదు? అది కనీసం వాళ్ళకి పనిష్మెంట్ కూడా దొరకట్లేదు. మరి మెజారిటీ హిందూస్ ఉన్నారు కదా, ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వమనే మేము చెప్తున్నాం. అది ఎవరైనా సరే ఏ ధర్మం వాళ్ళు ఇంకొక ధర్మం మీద మాట్లాడి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టి వాడిని చూసి వీడు చూసి వాడు మాట్లాడుతున్నారు కాబట్టే కదా ఈ రోజు బూతులు తిట్టేదాకా వచ్చారు. భగవంతుడిని దేవి దేవతల్ని బూతులు తిట్టి విమర్శించడం పోయి బూతులు తిట్టేదాకా వచ్చారంటే ఏంటి? చట్టాల్లో ఉన్న లోపం, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం, చట్టాలను అమలు చేయడంలో మన వ్యవస్థలన్నీ విఫలం అవడం వల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా తలగా రాస్తున్నారు. మీరు వాళ్ళ తలకాయ పగలగొట్టండి అని చెప్తాం. చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్తున్నాం. ఇప్పుడు దాకా ఇంత పెద్ద సమాజం ఉంది. ఎందుకని అంటే ఇంత పెద్ద సమాజంలో మాకు ఈ భారతీయ సమాజంలో హిందువులందరికీ కూడా అందరినీ గౌరవించమని చెప్పారు. మొత్తం అందరినీ కూడా మీరు సహనంతో ఉండమని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి చెప్పారు. అవన్నీ కూడా కుణికి పుచ్చుకున్నది ఈ దేశం. అందువల్లనే సహనంతో గోపిక పట్టి వ్యవహరిస్తోంది. ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కూడా సర్లే చట్టాలు చర్యలు తీసుకుంటాయిలే, సర్లే మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటాయిలే, సర్లే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయిలే. ఇదే వేరే మతాల వాళ్ళు చూడండి, ఇమ్మీడియట్ గా కత్తులు పట్టుకు వచ్చేస్తున్నారు. మీరు అనేక చోట్ల చూడొచ్చు. మీరు